మిత్రులారా, మళ్ళీ మన పిల్లలు, మన దేశానికి చెందినటువంటి భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి భావి భారత పౌరులు, మన విద్యార్థులు, మన యువజనులు మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతున్నారా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తుంది. అల్టిమేటం జారీ చేశారు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఈ సర్కార్కి డైరెక్ట్గా ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉన్నారో ప్రధాని నుంచి హోంమంత్రి నుంచి అందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు. అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ఇట్లాంటి వాడు. ఏమిటా అల్టిమేటం? మీరు ఇచ్చిన మాట మీద నిలబడటం లేదు, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడటం లేదు. మాకు మీరు ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అలాగే ఈ ఆందోళన సందర్భంగా, ఈ 36 రోజుల ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద ఎవరెవరి మీద, ముఖ్యంగా జూలై 20వ తేదీన ప్రొటెస్ట్ సందర్భంగా విద్యార్థుల మీద ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టారో, ఎవరెవరిని డిటైన్ చేశారో అందరినీ బేషరతుగా వదిలివేస్తామని చెప్పి జేపీ నడ్డా లాంటి మంత్రులు వచ్చి పిల్లలకి వాగ్దానం చేసి రిటర్న్గా ఇచ్చి మరీ వెళ్ళారు. కానీ ఏం జరిగింది? విచ్ హంటింగ్ అంటారే, వేట ప్రారంభించారు. ఆందోళన అయిపోయింది. పిల్లలందరూ కూడా డ్యాన్స్లు వేసుకున్నారు, పాటలు పాడుకున్నారు, చక్కగా స్వీట్లు పంచుకున్నారు, అందరూ కూడా పార్టీలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. దేశం అంతా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన పిల్లలు, మన నెత్తుటి గడ్డలు, మన భవిష్యత్తు. వాళ్ళు లాఠీ దెబ్బలు తిని, చేతులు విరగొట్టుకొని, కాళ్ళు విరగొట్టుకొని జైళ్ళల్లో పడి వాళ్ళు ఇంత హింసకు గురైతే దేశం తట్టుకోగలదా? తట్టుకోలేము. అందుకని అమ్మయ్య మొత్తానికి పిల్లల మాట పెద్దలు విన్నారులే, పాలకులు విన్నారులే అని దేశం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పుడే కాదు, ఇది అంతం కాదు, ఆరంభమే అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది హెచ్చరిక చేశారు. తెలుసు, ఎందుకంటే పాలకులకు నిజాయితీ ఉండదండి. ఒక నీతి, నిజాయితీ ఇట్లాంటివి ఉండవు. ఇచ్చిన మాటకు కట్టుబడాలి అనేటటువంటి ఒక నిబద్ధత ఉండదు. సాధారణంగా ఉద్యమాన్ని అణిచివేశాము, ఏదో వాళ్ళు చెప్పినటువంటి మాట విన్నాము, ఇక ఉద్యమం ఆగిపోయింది. ఇక ఈ తర్వాత కథ ఏంటి? ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దేశం బాగుపడిపోయినట్టేనా? కాదు. తర్వాత కథ ఏంటి? ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ మూల నుంచి వచ్చారు, ఏ ఇంటి నుంచి వచ్చారు, అందరినీ కూడా ఇళ్లలోకి చొరబడి మరీ డిటైన్ చేసి వాళ్ళ మీద దేశద్రోహం నేరాల కింద, సెక్షన్స్ కింద కేసులు కూడా పెట్టాడు. బీహార్లో అయితే వందలాది వేలాది మంది పిల్లలను పట్టుకొని వేటాడి జైళ్ళలో పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టేసి దారుణంగా ఈ వీడియోలన్నీ కూడా ఇప్పుడు మనకి అక్కడ తేజస్వి యాదవ్ ఫోటో రిలీజ్ చేశాడు. ఒక పోలీసు AK-47 పట్టుకొని కాలుస్తున్నాడండి. AK-47 ఎవరి మీద పట్టుకుంటారు, ఎవరు పట్టుకుంటారు, ఎక్కడ కాల్పులు చేస్తారు, AK-47ని ఎప్పుడు ప్రయోగిస్తారు? సో పోలీసులు చేసినటువంటి ఈ కిరాతకమైనటువంటి దమనకాండ ఏదైతే ఉందో జూలై 20వ తేదీన, దాని మీద సుప్రీంకోర్టు మొదట వీడియోలు చూడడానికి కూడా తీరుబడి లేదు అన్నటువంటి సుప్రీంకోర్టు మొత్తానికి స్పందించి నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ పోలీసులకు అందరికీ కూడా, ఇంచుమించు పాలకులకు కూడా ఇండైరెక్ట్గా ఆయన ఒక హితవు చెప్పినట్టు చెప్పాడు. ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసుకునేటటువంటి అధికారం అందరికీ ఉంటుంది, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. సో డెమోక్రటిక్గా, శాంతియుతంగా ప్రదర్శనలు చేసినా, ఆందోళనలు చేసినా వాళ్ళ మీద పోలీసులు ఈ విధంగా లాఠీ చార్జీలు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సో అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా స్పందించింది. సరే, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఏ పోలీసుల మీద చర్యలు తీసుకుంటారు, ఏమిటి అనేటటువంటిది కాలం తర్వాత చెప్తుంది. దానికి ఏమి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని నియమించలేదు ప్రధానమంత్రి గారు. విషయం ఏమిటి అంటే బీహార్లో వందలాది మందిని డిటైన్ చేసేసారు. AK-47 లాంటి గన్స్ ప్రయోగించారు, చాలామందికి బుల్లెట్ దెబ్బలు తిన్నారు. అలాగే బెంగాల్లో 14 మందిని
డిటైన్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టి దేశద్రోహం నేరాలు పెట్టి చేశారు. వాళ్ళలో ఎక్కువ మంది ముస్లిమ్స్ అంట. ఈ రోజునే మా అబ్బాయి ఒక చిన్న వీడియో చూపించాడు. ఒక ముస్లిం ఆహారం ఫుడ్ సప్లై చేసినందుకు ఒక ముస్లిం యువకుడు జంతర్ మంతర్లో విద్యార్థులకు అతన్ని డిటైన్ చేశారంట. అతని కుటుంబాన్ని కూడా కేసులు పెట్టారంట. సో ఈ విధమైనటువంటి వేటాడి వేధించేటటువంటి కక్ష సాధింపు చర్యలు ఉన్నాయే, ఇవి ఏమిటండి అసలు? ఇచ్చిన మాట ఏంటి? అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన అల్టిమేటం ఏంటయ్యా అంటే, మీరు ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఇక ఇప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా ఉద్యమం సాగింది దేనికి? 36 రోజులు ఒక విద్యామంత్రికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కోసం. ఇక వాళ్ళు పిల్లలు కానీ ఇక వచ్చారా? ఇక ఇప్పుడు మళ్ళీ రెండోసారి రంగంలో దిగారా? రెండోసారి ఉద్యమంలోకి వచ్చారా? ఇక మామూలుగా ఉండదు. జనజీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపించారు. కొరువుతో తలగొక్కుంటారా ప్రభుత్వం? ఇప్పుడు ప్రధానమంత్రి అండి, చిన్నా చితకా దేశం కాదు ఇది. 140 కోట్ల మంది పౌరులు ఉన్నటువంటి దేశం. అలాంటి దేశానికి అత్యున్నతమైనటువంటి పదవి ప్రధాని పదవి. అలాంటి ప్రధానమంత్రి చాలా రీల్స్ ఈ సందర్భంగా ఆయన రిలీజ్ చేశాడు. నేను ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నామని, అగో వాళ్ళని తీసేసామని, వీళ్ళని పెట్టామని, ఇదిగో ఈ విధమైన కమిటీలు వేస్తున్నామని చెప్పి, ఇదిగో కొత్తగా బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పి నేను లోక్సభలో కూడా బిల్లు ప్రవేశపెట్టాను. ఇవన్నీ బాగానే ఉంది. కానీ 20వ తేదీన జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకి శాంతియుతంగా వెళ్తున్న విద్యార్థుల మీద పోలీసులు చేసిన లాఠీ చార్జిలో హింసకు గురయ్యి చేతులు వెరగొట్టుకొని, కాళ్ళు వెరగొట్టుకొని, తలలు పగలగొట్టుకొని రక్తంలో తడిచిపోయినటువంటి ఆ పిల్లల మీద ఒక చిన్న సానుభూతి వాక్యం, ఒక్క వాక్యం ఒక్క జాలి చూపించిన దాఖలాలు లేవు ఇంత పెద్ద దేశానికి ప్రధాని. పోనీ హోంమంత్రి, ఆ రాహుల్ గాంధీ నుంచి అందరూ కూడా హోంమంత్రి ఎవరి ఆదేశాలతో వాళ్ళు ఇలాగా హింసకి పాల్పడ్డారు ఈ పోలీసులు. ఆ హోంమంత్రి జవాబుదారీ కావాలి, ఆ హోంమంత్రి క్షమాపణ చెప్పాలి, ప్రధానికి క్షమాపణ చెప్పాలి. ఒక్క మాట అంటే ఒక్క మాట. ఇప్పటి వరకు ఇంత పెద్ద దేశానికి హోంమంత్రి కదా, ఇప్పటి వరకు ఒక చిన్న పశ్చాత్తాపం కూడా అవసరం లేదు. అనుకోకుండా ఏవో జరిగినాయి. పోలీసులు కానీ ఇంకెవరైనా సరే భద్రతా బలగాల నుంచి కానీ ఏమైనా పొరపాటు జరిగి ఉంటే, ఎక్సెస్ వాళ్ళు ఏమైనా ప్రవర్తించి ఉంటే మేము దానికి బాధపడుతున్నాము, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, మళ్ళీ జరగకూడదని ఒక్క మాట మాట్లాడితే ఆ విద్యార్థులకు ఎంత భరోసాగా ఉండేది, ఎంత గొప్పగా ఉండేది. ఒక్క మాట అంటే ఒక్క మాట వాళ్ళిద్దరి నోటి నుంచి రాలేదండి. అందుకని ఇప్పుడు బెంగాల్లో ఎవరు? సువేందు అధికారి, అక్కడ బీజేపీ ప్రభుత్వం. బీహార్లో బీజేపీ ప్రభుత్వం, సమ్రాట్ చౌదరి చీఫ్ మినిస్టర్. ఎక్కడి నుంచి బీజేపీలోకి ఆయన వచ్చాడు, ఈ కథ అంతా మనకు అనవసరం. కానీ ఇప్పుడు లేట్ నైట్ వార్తలు ఏమిటాయా అంటే, బీహార్లోను బెంగాల్లోనూ పెట్టిన ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఉపసంహరించుకుంటున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి అల్టిమేటం ఏంటంటే 28 సాయంత్రానికల్లా మీరు రిటర్న్గా ఇవ్వండి. ఎక్కడా కూడా ఇలాంటి వేధింపు చర్యలకు మేము పాల్పడము, ఇలాంటి వేటకు మేము పాల్పడము, ఏ విధమైనటువంటి హింసకు మేము పాల్పడము, ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టమని మాకు రిటర్న్గా ఇవ్వండి, లేకపోతే మళ్ళీ మేము వస్తాం ఉద్యమంలోకి అని చెప్పి. మిత్రులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒక రోజులో ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఉప్పొంగిన సముద్రంలాగా రావచ్చు, కానీ ఒక రోజులో ఉద్యమాలు అంతం కావు. నిరంతరం ఉద్యమం అనేది, విప్లవం అనేది, సాంఘిక సంస్కరణ అనేది, పరివర్తన అనేది ఒక రోజులో జరిగేది కాదు, నిరంతరం జరుగుతూ ఉంటుందన్నమాట. పాలకులు ఎన్నికల్లో ఏవేవో దారుల్లో గెలిచి మేము 5 సంవత్సరాలు మాకు ఇక్కడ స్థిరంగా ఉంటామని అనుకోకూడదు. ఇదిగో ఒకసారి రుచి చూపించారు పిల్లలు. అందుకనే జవాబుదారీ, అకౌంటబిలిటీ అంటే ఏంటి? అకౌంటబిలిటీ ఒక మంత్రిని తీసేస్తే అకౌంటబిలిటీ కాదు. పిల్లల భవిష్యత్తు పట్ల అకౌంటబిలిటీ కావాలి, పిల్లల భద్రత పట్ల అకౌంటబిలిటీ కావాలి, పిల్లల రక్షణ పట్ల అకౌంటబిలిటీ కావాలి, పిల్లల కోరికలు, వాళ్ళ కలలు, వాళ్ళ ఆశలు, వాటన్నిటి పట్ల కూడా ఈ పాలకులకు అకౌంటబిలిటీ కావాలి. లేకపోతే వీళ్ళు అవసరం లేదు మాకంటారు. ఒక మంత్రి కాదు, అసలు మీరెవరూ మాకు అవసరం లేదు అనేటటువంటి రోజు వస్తుందన్నమాట. సో నిండా మునిగితేనే కానీ అర్థం కాదు కొంతమందికి. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఇప్పుడు రాజస్థాన్ నుంచి వార్తలు వస్తున్నాయండి, మధ్యప్రదేశ్ నుండి వార్తలు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ యూపీ నుంచి చాలా చోట్ల చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టి డిటైన్ చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు.
సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి తీసేసామని చెప్పి ఇంకొక రాష్ట్రంలో పెట్టడం, ఢిల్లీలో కూడా మళ్ళీ కొత్తగా కొంతమందిని డిటైన్ చేయడం లాంటి వార్తలు వస్తున్నాయి. సో అందుకనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఏదో మేము సాధించేసామని వెళ్ళిపోతుంది, ఇదంతా అయిపోయింది, చల్లారిపోయింది, ఇదంతా పాల పొంగు అని అనుకోకూడదు. ఇది ఉద్యమం విస్తరించింది, మూలల్లోకి విస్తరించింది. ఇప్పుడు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, సకల జనులు కూడా పాలకులు చేస్తున్నటువంటి అన్ని చర్యలను ప్రశ్నించేటటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఉద్యమం ఇచ్చిందండి. ఇక ముందు దేశం సినిమా చూస్తుంది, పాలకులు చూస్తారు అసలు సినిమా ఎలా ఉంటుందో ఏమిటి అనేది. మేము వచ్చేసాం, ఎన్నికల్లో గెలిచేసాం, మేము అక్కడ కూర్చుంటాం 5 ఏళ్ళు, మమ్మల్ని పీకేవాళ్ళు లేడు అని అనుకుంటే కుదరదు. పీకుతారు. అవసరమైతే ఒకరిని కాదు, సింహాసనాలనే పీకి అవతల పాడేస్తారు. అంబీ దేఖేంగే అని పాట ఉందే, ఓ దీన్ని అంబీ దేఖేంగే అని. అలాంటి రోజు ఒకటి వస్తుందన్నమాట. అలాంటి రోజు తెప్పించుకోకుండా, ప్రాణం మీదకి తెచ్చుకోకుండా, అయ్యా పెద్దలారా, పిల్లల మాట వినండి, ఇప్పటికైనా సరే ఈ దారుణమైనటువంటి ఈ చర్యలు, వేటాడి వేధించేటటువంటి కక్ష సాధింపు చర్యలు, అంత పెద్ద పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లల మీద కక్ష సాధింపులు ఏంటండి? చిన్న పిల్లల మీద ఏమిటి? సో ఇప్పటికైనా సరే మెలకువ తెచ్చుకొని కాస్త అతను ఎవరికి వాళ్ళే జ్ఞానప్రబోధం చేసుకొని, అయ్యో పిల్లలు కదా, మన పిల్లలు కదా అని చెప్పేసి ఒక పశ్చాత్తాపం ప్రకటించి, ఒక జాలిని ప్రకటించి, ఇక ఎప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంటే పిల్లలు కూడా సంతోషిస్తారు, మనం కూడా సంతోషిస్తాం. ఏది ఏమైనా సరే వెంటనే మరోసారి ఉద్యమం వచ్చిందంటే అవి ఎవరి చేతుల్లోనూ ఇక ఉండదు. సో ఈ ఈ ఈ స్పృహ అనేటటువంటిది మీకు నాకు మాత్రం కాదు, పాలకులకు ఉండాలి. అలా ఉంటుందని మనం ఆశిద్దాము. పిల్లల్ని ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయకుండా వీళ్ళు ఉండాలని ఆశిద్దాము. అలా ఉంటారని ఆశిద్దాం. మిత్రులారా, థ్యాంక్ యూ.